నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నదాత సుఖీభవని అమలు చేస్తున్నామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మార్కాపురం మండలం నిగరంపల్లి, అదేవిధంగా భూపతిపల్లి గ్రామాల్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలకులు ఎన్నికల ముందు 2000 పెన్షన్ని 3000 పెన్షన్ చేస్తామని చెప్పి ఎన్నికల అనంతరం 3000 రూపాయలు చేయడానికి 4 సంవత్సరాల సమయం పట్టిందన్నారు. కానీ ఇప్పటి మా ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నికల అనంతరం తొలి నెలలోనే 4000 రూపాయల పెన్షన్ పెంచామని, అదేవిధంగా వికలాంగులకు 6000 రూపాయలు, సంపూర్ణ వికలాంగులకు 15,000 రూపాయలు, తలసేమియా మరియు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్లు అమలు చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారని, ఎన్నికల అనంతరం మాట మార్చి కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేశారన్నారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా సంవత్సరానికి 13,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో సంవత్సరానికి 13,000 రూపాయలు చెల్లించారని, కానీ ఇప్పటి మా ప్రభుత్వం సంవత్సరానికి అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలు జమ చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికైనా ఉద్యోగం కల్పించలేదని, ఇప్పటికీ మా ప్రభుత్వం దాదాపు 9 లక్షల కోట్ల పెట్టుబడులతో 8,50,000 ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. డిఎస్సి ద్వారా 16,600 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. గత పాలకులు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్లు మూసివేశారని, ఇప్పటి మా ప్రభుత్వం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ నెల ఆగస్టు 15వ తారీఖు నుండి ఇచ్చిన మాట కట్టుబడి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. నిగరంపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభావ పేరుతో 370 మంది రైతులకు దాదాపు 72 లక్షల రూపాయల అకౌంట్లో జమ చేయబోతున్నామన్నారు. భూపతిపల్లి గ్రామంలో 1142 మంది రైతులకు 2,32 లక్షల రూపాయలు జమ చేయబోతున్నామన్నారు. పై అంకెల ద్వారా ప్రజలను మోసం చేశారు, ఎవరు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నారో ప్రజలు గ్రహించాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని, ప్రాజెక్టు ప్రారంభించి గత ముఖ్యమంత్రి వెళ్ళిపోయారని, ఇంకా 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పూర్తిగా అవసరానికి ఖర్చు అవుతుందన్నారు. దీని ద్వారా వైసీపీ నాయకులు ఈ ప్రాంత ప్రజల చివరిలో పూలు పెట్టారనే విషయాన్ని గుర్తించాలన్నారు. గత ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మార్కాపురం జిల్లా ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజలను వంచారని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన ఆగ్రహించారు. ఈ సందర్భంగా రైతులు, శాసనసభ్యులు వారితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగు, టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి, తెలుగుదేశం నాయకులు మొద్దు వెంకటరెడ్డి, నాసర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు బాలాజీ నాయకు, బుజ్జిబాయి తదితరులు పాల్గొన్నారు. మీకు ఇంకా ఏ పని పడ్డా చేసింది నేనే. మరి మీ ఊర్లో ఏం పనులు చేయించుకున్నారు, ఏం పనులు చేశారు, ఏ రకంగా మీ ఊరు అభివృద్ధి చెందిందో ఒకసారి చెప్పాలా. ఆ ఊరికి బ్రిడ్జి కట్టమంటే మీ ఊర్లో పట్టించుకున్న వాళ్ళు లేరు. సంవత్సరాలుగా బ్రిడ్జి కూడా నేనే కట్టా. ఏ పని చేసినా నేనే చేశా. నాగులారం నుంచి తర్వాత నిగరంపల్లి రోడ్డు కూడా నేనే వేయించా. ఏం చేయాలి అంటే పని చేసిన వాడిని గౌరవించడం, పని చేసినటువంటి వాడిని అభిమానించడం అనేది మనకు లేదా? మనకు మంచి చెడు విచక్షణ అనేది ఉండదా? మరి ఎందుకు నాకు అన్యాయం చేస్తా ఉన్నారో, ఎందుకు మేము చేసిన తప్పేందో అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతి విషయంలో నిగరంపల్లి గ్రామస్తులు అందరూ మన వాళ్ళు న్యాయం జరగాల, పెద్ద రైతు కుటుంబీకులు అందరికి మంచి మీద నిలబడి ఉంటారు, మంచికి కట్టుబడి ఉంటారని చెప్పి ఏ పని వచ్చినా నిగరంపల్లి చేసుకుంటా పోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.